ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే నవవిధ శాంతులు. చూడండి, చాలామంది నక్షత్ర దోషాలతో పుడతా ఉంటారనమాట. అంటే వాళ్ళు పుట్టినప్పుడు కొన్ని నక్షత్ర దోషాలు, అంటే వాళ్ళు పుట్టిన నక్షత్రం అనేది దోషభూయిష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు పండితులు కొన్ని రకాల దోష పరిహారాలు చెప్తా ఉంటారు. మరి ఈ నవవిధ శాంతులు అనేవి అందులో చాలా ముఖ్యమైనవి. మరి నిజంగా పండితులు ఇన్ని నవవిధ శాంతులు చేయిస్తున్నారా? అంటే పండితులు చెప్పిన వాటిని ఈ జాతకులు చేయిస్తున్నారా లేదా అనేది అది వాళ్ళ యొక్క దీన్ని బట్టి ఉంటుంది. కానీ నా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో శాస్త్రం చెప్పినట్టు నవవిధ శాంతులనేవి ఏవి? ఇంతకు ఏ ఏ సందర్భాల్లో చేస్తారు అనే వాటి గురించి చూద్దాం. నవవిధ శాంతులనేటివి 2 సందర్భాలు ముఖ్యంగా చూసుకోవాలి. నంబర్ 1 స్త్రీలకైతే రజస్వల అయినప్పుడు ఉన్న నక్షత్రానికి కూడా కొన్నిసార్లు నవవిధ శాంతులు చేయాల్సొస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ పుట్టినప్పుడు కూడా జాతకునికి నవవిధ శాంతులు చేయాల్సొస్తుందనమాట. సో, మనకి నవవిధ శాంతులు ఏవేవి అంటే నోట్